ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నా ఇంట్లోనే నేను ప్రేమను పొందుకోలేకపోతున్నాను. అమ్మ అక్కను ఒకలా చూస్తే నన్ను ఒకలా చూస్తుంది. మా నాన్న అన్నను ఒకలా చూస్తాడు, నన్ను ఒకలా చూస్తాడు. మా ఇంటిలోనే నేను ప్రేమను నోచుకోలేకపోతున్నాను. చిన్న చూపు చూస్తున్నాను, తక్కువ చేసి మాట్లాడుతున్నాను. నా భర్త అందరితో బాగా మాట్లాడతాడు, కానీ నా దగ్గరకు వచ్చేసరికి ఏమిటో హేళనగా మాట్లాడతాడు. వాళ్ళ చెల్లెళ్ళతో చాలా చక్కగా మాట్లాడతాడు, వాళ్ళ తమ్ముళ్ళతో చాలా చక్కగా మాట్లాడతాడు, వాళ్ళ ఇంటి వారితో చాలా చక్కగా మాట్లాడతాడు, కానీ నా దగ్గరకు వచ్చేసరికి మాత్రం చాలా హీనంగా చూస్తాడు అని వాపోయేటటువంటి సహోదరిగా నువ్వు ఉండొచ్చు. లేదా భర్తగా నువ్వు కూడా, నా భార్య అందరితో చాలా మర్యాదగా మాట్లాడుతుంది, కానీ నా దగ్గరకు వచ్చేసరికి మాత్రం అస్సలు మర్యాద లేకుండా మాట్లాడుతుంది. భర్త అనేటటువంటి అస్సలు గౌరవం ఇవ్వదు, ప్రతిదానికి చిరాకు పడుతుంది. కష్టపడుతున్నాను, ప్రయాసపడుతున్నాను, రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాను, జీతం తీసుకొచ్చి తన చేతిలో పెడుతున్నాను, అయినప్పటికీ నాకు తగిన గౌరవం దొరకటం లేదు. మరి కనీసం నా పిల్లలన్నా అర్థం చేసుకుంటారంటే వాళ్ళు కూడా అలాగే తయారయ్యారు. నా భార్య ఏం చెప్తే దానికి నా పిల్లలు తలకాయ ఉప్పుతున్నారు తప్ప నాన్నగా నన్ను అర్థం చేసుకోవటంలా, అసలు నన్ను పట్టించుకోవటం లేదు. ఎందుకు వచ్చిన జీవితం ఇది అనేటటువంటి బాధ మీలో కొందరికైనా ఉండే ఉంటుంది. ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా, ఎవరు నిన్ను ఆదరించినా ఆదరించకపోయినా, ఎవరు నిన్ను అంగీకరించినా అంగీకరించకపోయినా, నిన్ను అర్థం చేసుకోగలిగిన దేవుడు ఉన్నాడు, ఆదరించగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు.